ఇంద్రనీల్ గారు, నిజమైన మెడికల్ కాలేజ్‌లో నిజంగా ఏది ఫేక్ జియో? లేకపోతే ఏది నిజమైన జియో? లేదా అసలు మెడికల్ కాలేజ్‌కి అసల అప్రూవల్స్ ఉన్నాయా? లేవా? జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్ళే వరకు ఒక మాట మాట్లాడారు టీడీపీ వాళ్ళు. ఎళ్ళొచ్చిన తర్వాత వేరే మాట మాట్లాడుతున్నారు గదా! అసలు నిజాలు ఏంటి? సార్, మెడికల్ కాలేజీకి జీవో లేదన్నారు. జీవో చూపించిన తర్వాత ఫేక్ అంటున్నారు. వీళ్ళు ఏ విధమైన అబద్ధపు ఆరోపణలు చేయటం ఇది మొదటిసారి కాదు కదా! హ్మ్. మీరు ఎలక్షన్‌లకు ముందు హ్మ్. కానీ తీసుకుంటే కూటమి ప్రభుత్వం అంటే ఎస్పెషల్లీ టీడీపీ అండ్ వాళ్ళతో పాటు జనసేన ఈ 2 కలిసి వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద పదే పదే చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అబద్ధాలని ఈ రోజున తేలినాయి. అవేంటి కొన్ని మనం మాట్లాడుకుంటే మొదటిగా రాష్ట్రం యొక్క అప్పుల గురించి చేసిన ఆరోపణ అబద్ధం అని తేలింది కదా! అలాగే ఉద్యోగులకి రావటమే పీఆర్సీ ఇస్తాము, లేదు ఐఆర్ ఇస్తాము అని ప్రామిస్ చేశారు. అది అబద్ధం అని తెలిపోయింది కదా! అలాగే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే జీపీఎస్ జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. అది అబద్ధం అని తెలిపోయింది కదా! ఇలా మీరు చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. రోడ్లు అసల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లే వేయలేదు, అందువలన రాష్ట్రం అంతా అధ్వానంగా ఉందన్నారు. 2014 నుంచి 2019 మధ్య ఏవైతే రోడ్లు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో 2019 నుంచి 2024 మధ్య 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా అంతకంటే ఎక్కువ రోడ్లు వేశారు. కానీ అది అబద్ధం అని తేలిపోయింది కదా! అంటే ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు. నేషనల్ గవర్నమెంట్ అవ్వచ్చు, అసెంబ్లీ సాక్షిగా ఈ రోజున అధికారంలో ఉన్న టీడీపీ రిలీజ్ చేసే ఇన్ఫర్మేషన్ ద్వారానే మనకు తెలుస్తుంది. నిన్న చూడండి, వాహన మిత్ర పథకం రిలీజ్ చేశారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఏం చెప్పారు? 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం మీరు 219 కోట్లు రిలీజ్ చేస్తే ఏ మూలకు వస్తాయి, ఎవరికి మీరు న్యాయం చేయట్లేదని ఆరోపణలు చేశారు. వీళ్ళు కూడా ఆ నెంబర్కే కదా వీళ్ళు ఇచ్చింది కూడా. అంటే అది అబద్ధపు ఆరోపణ అని తెలిపోయింది కదా! వాలంటీర్ విషయం మేము వచ్చిన తర్వాత 10,000 రూపాయలు మీకు శాలరీ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఉన్న జాబులు కూడా తీసేశారు. ఇది అబద్ధం అని తెలిపోయింది కదా! కరెంట్ ట్రూ అప్ ఛార్జెస్ తీసుకోండి. అది డిస్కమ్ల దగ్గర ఉన్న ఇష్యూ వైజు దేశవ్యాప్తంగా ట్రూ అప్ ఛార్జెస్ విధించాలి అని కొత్త చట్టాలు అన్నీ వస్తే అదనంగా మీ మీద అదనపు బాధుడు అంటూ కూడా ప్రమోట్ చేశారు. అంతేకాకుండా మేము వచ్చిన తర్వాత విద్యుత్ ధరలు తగ్గిస్తా ఉన్నారు. తగ్గించారా? తగ్గించకపోగా కొన్ని వేల కోట్లు అదనపు భారాన్ని ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో కంటే కూడా వేల కోట్ల అదనపు భారాన్ని వేసి కలెక్ట్ చేసి ఇప్పుడు కూడా ట్రూడౌన్ అని 13 పైసలు తగ్గించిందేంటి? ఎక్స్ట్రా కలెక్ట్ చేసిన దాన్ని రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు వెనక్కి ఇవ్వమంటే కమిషన్ వాళ్ళు అలా ఇస్తున్నారు. అంటే ట్రూ అప్ ఛార్జ్ అబద్ధం అని తెలిపోయింది కదా! స్మార్ట్ మీటర్లు ఏమని చెప్పారు? అవి మీ మెడకు ఉరి అన్నట్టు మాట్లాడారు. కానీ అందులో ఏ తప్పు లేదు, పారదర్శకతతో ఉంది కాబట్టే కదా ఈ రోజున కంటిన్యూ చేయాల్సి వచ్చారు కదా! అంటే అది అబద్ధపు ఆరోపణ అని తేలిపోయింది కదా! ఇలా మీరు చెక్ చేసుకుంటే ఆరోపణలు ఏవైనా తీసుకోండి, అన్ని ఆరోపణలే. ప్రజలందరినీ నమ్మించారు. నమ్మించడం ఏంటి సార్? మోసం చేయటం అంటా నేను. ఏది తీసుకున్నా కూడా మీరు ప్రజలని వాళ్ళు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అబద్ధపు ఆరోపణ ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చారని ఇంత క్లియర్గా తేలిపోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందో దీనికి క్వైట్ ఆపోజిట్. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆయనేమో నిజాలను చెప్పుకోలేని నిస్సహాయ పరిస్థితి, మరి ఆయనకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానివ్వండి, చూడండి, నాడు నేడు స్కూల్స్ చూసుకోండి, 45,000 స్కూళ్ళను డెవలప్ చేశారు. 15,000 గ్రామ సచివాలయాలను డెవలప్ చేశారు. 10,000 గ్రామ విలేజెస్లో క్లినిక్స్ని ఏర్పాటు చేశారు. హెల్త్ కేర్ క్లినిక్స్. అందులో వైద్యం ఫ్రీ, టెస్టులు ఫ్రీ, మీకు మెడిసిన్తో సహా. మెడిసిన్ అంటే చిన్న చితకే కాదండి, పెద్ద కార్పొరేట్ కంపెనీల బ్రాండెడ్ మెడిసినే ఇచ్చారు. మీకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా, గ్రామ సచివాలయాల, విలేజ్ క్లినిక్ల, ఏం చేయలేదు అతను. మీకు పోర్టులు తీసుకోండి. అంటే మనకి ప్రస్తుతం ఉన్న బైఫర్కేషన్ తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉండటం వల్ల పోర్టులు డెవలప్ చేసుకుంటే మన రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది అనే దూరదృష్టితో 10 ఫిషింగ్ హార్బర్స్, 4 పోర్టులు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారా? కర్నూలు విమానాశ్రయం కంప్లీట్ చేశారా? భోగాపురం ఎయిర్పోర్టు స్పీడప్ చేశారా? పోలవరంకి అంతకుముందు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయక టీడీపీ చేసిన తప్పు వలన ఆగిపోయిన డబ్బుని వెనక్కి కలెక్ట్ చేసి రాగలిగారు కదా! ఏం చేయలేదు సార్. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, వాటికి సంబంధించిన వైద్యశాలలు అవన్నీ ఇనిషియేట్ చేశారు కదా! అంటే వైద్యం తీసుకోండి, లేదు ఎడ్యుకేషన్ తీసుకోండి, లేదు పారిశ్రామికంగా రెన్యూబుల్ ఎనర్జీ కొన్ని లక్షల కోట్లకు పెట్టుబడులు వచ్చినాయి కదా! గ్రీన్కో లాంటి కంపెనీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా వెళ్ళి ఎంత అద్భుతంగా ఉంది అది ఇదని ప్రశంసించారు కదా!
నాడు నేడు స్కూళ్ళకు కూడా వెళ్ళి ఇది గత ప్రభుత్వంలోనే ఇంత డెవలప్ చేశారని ఆశ్చర్యాన్ని కూడా ప్రకటించారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి చూసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. శ్రీవాణి ట్రస్ట్ మీద కూడా ఒక అబద్ధ ప్రచారం చేశారు కదా, 10,000 రూపాయలు టికెట్ పెట్టారు, దీన్ని అక్రమంగా దోచుకుంటున్నారు అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పథకం స్టార్టింగ్ నుంచి వాడు దిగిపోయేటానికి దగ్గర దగ్గర 1000 కోట్లు జనరేట్ అయితే ఆ 1000 కోట్లతో వాళ్ళు కేవలం హిందుత్వ ఓరియంటెడే వాడారు కదా. గుళ్ళు డెవలప్మెంట్ అవ్వచ్చు, కొన్ని కాలనీలో కొత్త గుళ్ళు అవ్వచ్చు, పాత గుళ్ళని రెన్యువేట్ చేయడం అవ్వచ్చు, కొత్తగా మీకు టీటీడీ దేవాలయాలు కట్టించడం అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు ఆరోపణ చేసినట్లు దాంట్లో తప్పు జరుగుతుంటే వీళ్ళు ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? సో మీరు ఏదైనా తీసుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారేమో చెప్పింది చేసింది చెప్పుకోలేనంత నిస్సహాయ పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళారో మనకు అర్థం కాదు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారా? 22 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయినాయి కదా. మరి ఇవన్నీ చేసి కూడా ఇవి చెప్పుకోలేకపోయారు కదా. సో ఓవరాల్గా ఇదంతా మీకు ఇవే కదా సార్. రోడ్లు, జిందాల్ స్టీల్ ప్లాంట్ తీసుకోండి, లేదు విజయవాడ రిటైనింగ్ వాల్ అంటారా, ఉద్దానం అంటారా, లేదు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లు అంటారా. నేను పదే నేను ఏం చెప్తున్నానంటే సార్, 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కరోనా వల్ల పోయిన తర్వాత 20 సంవత్సరాలు ఒకరే అధికారంలో ఉండి చేయలేనంత వర్క్, డెవలప్మెంట్ అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, ఏ విధంగా మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఎవరైనా 20 సంవత్సరాల్లో చేయగలిగే వర్క్ని ఈయన 3 సంవత్సరాల్లో చేసి చూపించారు. చేసి చూపించిన దాన్ని చేయలేదు అన్నట్టు ప్రోపగాండా చేసుకుంటూ అన్ని అబద్ధపు ప్రచారాలు, హామీల విషయాన్ని కూడా వద్దాం. మేనిఫెస్టోకి వెళ్తే మేనిఫెస్టోలో కూడా తీసుకోండి. టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆడబిడ్డ నిధి అన్నారు, అది ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇస్తున్నారా? లేదు 20 లక్షల ఉద్యోగ కల్పన అన్నారు, ఇస్తున్నారా? లేదు బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు, ఇస్తున్నారా? అంటే మేనిఫెస్టోలో మోసం చేయటమే, లేదు అన్ని అసత్య ప్రచారాలు చేయటమే. ఇంకా విలువేముంది సార్? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజించుకునే అవకాశాలు భారతదేశంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఆ విధంగా వ్యవహరించడంలో తప్పు లేనప్పుడు, మరి ఇంకా ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేనప్పుడు పదే అదే చేస్తారు కదా. ఒకటి అబద్ధాలు చెప్పడం, ఎదురు పార్టీ మీద ఆరోపణలు చేయటం, అబద్ధపు చేయలేని మితిమీరిన హామీలను ఇచ్చుకోవటం, ఇవే చేస్తారు. ఇక్కడ రెండో పరిస్థితి ఎట్లా ఉంది? ఈయనేమో చేసి ఎన్నో, ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా డెవలప్మెంట్స్, అటు హాస్పిటల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, అంటే ఎస్పెషల్లీ విద్య, వైద్యం అండ్ పోర్ట్లు అవ్వచ్చు, ఇవన్నీ చేసి కూడా ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ అంటే కంటి ముందు కనపడింది మనకి. ఇంత చేసిన తర్వాత కూడా అతనేమో చెప్పుకోలేకపోవటం. ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది? 2014 తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ కోసం. 2014 కానీ మీరు తీసుకుంటే రైతు రుణమాఫీ అనేది బైఫర్గేట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా, మన దగ్గర ఉన్న బడ్జెట్ రీత్యా మనం దాన్ని చేయలేము, అతను కూడా చేయలేడు. ప్రతిపక్షం అంటే అప్పుడు ఇంకో పార్టీ అయిన టీడీపీ కూడా చేయలేదు అని చెప్పారు. ఎవరన్నా నమ్మారా జగన్మోహన్ రెడ్డి గారిని? అందరూ రుణమాఫీ అని ఆశపడ్డారు. రుణమాఫీ చెప్పిన విధంగా చేయగలిగారా? చేయలేకపోయారు. తర్వాత 2019లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో 100కు 100% కాకపోయినా ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా మినిమం 95% హామీలను అయితే నెరవేర్చారు కదా. సరే, ప్రజలు మేనిఫెస్టోలో అంటే అబద్ధం చెప్పరు, చెప్పిన దానికి తగ్గట్టుగా చేయగలరు అనే దాన్ని నమ్మారా? నమ్మలేదు కదా. మళ్ళీ 2024 ఎలక్షన్లకు వద్దాం. 2024 ఎలక్షన్లకు వచ్చేసరికి మరలా టీడీపీ వాళ్ళేమో చేయలేని హామీలన్నీ ఇచ్చేసి అధికారాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా చూసుకోండి, 2024 మేనిఫెస్టోలో సైతం జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయమని అందరూ చెప్పినా కానీ, రైతు రుణమాఫీ చెబితే గెలుస్తారని చెప్పినా కానీ అవి చేయలేము అని చెప్పారు. దాంతోపాటు సోషల్ పెన్షన్ అనేది 2027 తర్వాత మాత్రమే, అది కూడా 500, 250 రూపాయల లెక్కనే పెంచుతానని డేట్తో సహా మెన్షన్ చేశారు. ఎందుకు? తనకు రాష్ట్ర బడ్జెట్ మీద ఉన్న అవగాహన, ప్రజలకు అబద్ధం చెప్పకూడదు, మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాగా దాన్ని విశ్వసనీయతతోనే నడపాలి, ఇవ్వాలి అనేది ఆయన నమ్మారు. ఎవరైతే నిజం చెబుతున్నారో దాన్నేమో ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. అబద్ధాలు చెప్పిన వాళ్ళనేమో అందలానికి ఎక్కించి అధికారం ఇస్తున్నారు. సో ఈ విధంగా ఇంకొన్ని రోజులు కొనసాగితే అబద్ధపు హామీలతో, అబద్ధపు ప్రచారాలతో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఎదురు చేసిన మంచిని కూడా చెడుగా చూపించేవాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన అవకాశం ఉండి, అంటే కంట్రోల్ కూడా చేయొచ్చు సార్. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి చెప్పాను. నేనేమంటానంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఏ రాజకీయ పార్టీ అయినా
మీరు మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నా, హామీలు ఇవ్వాలన్నా మీ రాష్ట్ర బడ్జెట్ ప్రజెంట్ రన్ అవుతున్న బడ్జెట్ ఆదాయం ఎంత, వ్యయం ఎంత ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు మీ మేనిఫెస్టోలో కూడా డీటెయిల్స్ ఇచ్చి ఈసీ దగ్గర పర్మిషన్ తీసుకొని అనౌన్స్ చేయమనండి. చేస్తే ఈ తప్పులు జరగవు కదా. అంటే దీన్ని కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలేమో దీన్ని కంట్రోల్ చేయవు, ప్రజలేమో నిజం చెప్పే వ్యక్తిని నమ్మకుండా ఆశకు పోయి ఏంటి అబద్ధపు హామీలు ఇచ్చే వాళ్ళని అందలానికి ఎక్కించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇలాగే ఉంటే మాత్రం చాలా అంటే ముందు రోజుల్లో మాత్రం రాష్ట్రాలు దివాలా తీయడం గ్యారంటీ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్.